అంటే ఆ బైకర్ రాంగా లేదంటే ఇక ట్రావెల్ బస్ రాంగా అనేది అయితే తెలవాలి. ఇంకా సెర్చ్ నడుస్తుంది. ఎందుకంటే ఈ బస్సు ఢీకొన్న తర్వాత ఆ బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ సుమారుగా 300 మీటర్ల దూరంలో పడ్డది. అక్కడ ఇద్దరు కూడా స్పాట్ డెత్ అయ్యారు. అంటే ఈ బస్సు ఎంత స్పీడ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అదేవిధంగా ఆ బస్సు ఢీకొనడంతో స్పార్క్ వచ్చింది అంటున్నారు. అయితే డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేయగా డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. సహ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డోర్ ఓపెన్ అన్లాక్ అయితే ఉంటుంది కాబట్టి ఆ కేబుల్ తెగిపోయిందని చెప్తున్నారు. అయితే కొంతమందిని అలర్ట్ చేశారు. మనం చూసుకున్నటువంటి వెనకాల ఎగ్జిట్ డోర్ ఏదైతే కనబడుతుందో అంటే ప్రవీణ్ మీరు అక్కడ చూస్తున్నటువంటి ప్రకారం చూస్తే ఇప్పుడు అంటే బస్సుకు ఫిట్నెస్ లేదు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు అన్నది ప్రధానంగా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశాలు. మీరు అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో బస్సుల కండిషన్ ఎట్లా ఉంది, అండ్ మోర్ ఓవర్ అక్కడ పోలీసులు ఏమైనా వచ్చారా, అక్కడ కావేరీ ట్రావెల్ సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైనా ఉన్నారా, ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా, దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా వచ్చారా, ఏమంటున్నారు ప్రవీణ్? ఎస్ శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కావేరీ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా అయితే ఇక్కడ రాలేదు, స్పందించలేదు. పోలీసులు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు అయితే ఇక్కడ రావడం జరిగింది. అయితే కొన్ని బస్సులను చూపిస్తాను నేను, ఇక్కడ చూసుకోవచ్చు మనం. అయితే దీనికి ఫిట్నెస్ లేదంటూ కూడా కొన్ని బస్సులకు ఫిట్నెస్ లేదు, ఇక్కడ అయితే పొల్యూషన్ సర్టిఫికెట్స్ కూడా లేవు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు అయితే కూడా వచ్చారు. అయితే వీటి అన్నిటిని కూడా పరిశీలన చేయవలసిన అవసరం ఉంటుంది. చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ నుండి డబ్బే ధనార్జనగా మొత్తం కొనసాగుతుంది. ఇటు అధికారులు కూడా వీళ్ళు అయితే ప్రతి బస్సుని క్షుణ్ణంగా రోడ్డు పైనకి వచ్చిన తర్వాత చెక్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికులు ప్రాణాలు అతి ముఖ్యం కాబట్టి చూసుకోవచ్చు. అయితే దీని యొక్క మొత్తం టోల్గా మెయింటెనెన్స్ కొరకు కూడా ఇక్కడే వస్తుంటాయి. మొత్తం టోల్గా ఇది ఒక గ్యారేజ్, ఇక్కడ నుండే వీళ్ళు పార్కింగ్ ప్లేస్ ఇది, ఇక్కడ నుండి అన్ని బస్సులు కదులుతుంటాయి. కాబట్టి ఆ యొక్క ఏదైతే కావేరీ ట్రావెల్ నుండి వచ్చినటువంటి ఆ బస్సు ఏదైతే ఉందో దానికి మొత్తంగా చూసుకుంటే కనుక ఫిట్నెస్ కూడా లేదంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. దాని అధికారులు ఇంకా ధృవీకరించవలసిన అవసరం ఉంది. అయితే దానికి మొత్తంగా చూసుకుంటే అయితే దాని కండిషన్ మొత్తం టోల్గా కూడా ఇప్పుడు చెక్ చేస్తున్నారు. ఎలాంటి ఫిట్నెస్ ఉంది, దానికి పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా లేదు, గతంలో ఉండేది పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా లేదు, ఎక్స్పైర్ అయ్యింది అంటూ చెప్తున్నారు. ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా అండ్ ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి ఎలా వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఆ విధంగా ఇక ఎన్ని ఉన్నాయి, ఇదే కాదు ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత అయితే వేమూరి కావేరీ బయటపడ్డది. ఆ ప్రమాదం జరగకన్నా ముందు ఇంకా ఎన్ని ఉన్నాయి, అయితే అటువంటి మాట దానిపైన అధికారులు ఏం చెప్తారు అధికారులు. అయితే ఇటువంటి ఒక నిమిషం ప్రవీణ్, మీరు హోల్డ్ లో ఉండండి. ఒకసారి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో మొత్తానికి ఇప్పటి వరకు బస్సు ప్రమాద స్థలాన్ని కలెక్టర్ సిరి అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ పోలీసు అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. కోయ ప్రవీణ్ డిఐజీ కూడా వెళ్ళడం జరిగింది. సో ఒక బస్సులో ఉన్నటువంటి ఒక కేబుల్ తెగిపోయింది. ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ కూడా కొంత స్పోర్ట్స్ బైక్ లాగా కనిపిస్తోంది. ఆ ట్యాంక్ బస్సు కింద ఇరుక్కున్నటువంటి ఆ ట్యాంక్ ఏదైతే ఇప్పుడు ఆ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో అది పెట్రోల్ లీక్ అయిపోయి మంటలు వచ్చాయి. అదే స్పీడ్ లో మంటలు రావడం జరిగింది. అయితే బైక్ ముందెళ్తున్నటువంటి క్రమంలో వెనక నుండి బస్సు ఢీకొన్నట్టుగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. దీంట్లో భాగంగా ఆ బస్సు కూడా అంతే స్పీడ్ లో ఉంది. 2.5 గంటల ప్రాంతంలో టోల్ గేట్ దాటింది. సో తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో కర్నూలులో ఈ ప్రమాదం జరిగింది. సో బస్సు నుంచి ఇప్పటివరకు 11 మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. మొత్తం 21 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ బస్సులో 43 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. అందరూ కూడా హైదరాబాద్ నుంచి ట్రావెల్ అవుతున్నారు. దాంట్లో కర్నూలుకు చెందినటువంటి ఒక కుటుంబం కూడా బెంగళూరుకి వెళ్తున్నటువంటి క్రమం, అంటే బెంగళూరు నుంచి వచ్చి మళ్ళీ బెంగళూరుకి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ కుటుంబం కూడా పూర్తిగా దహనం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం 11 మృతదేహాలు బయట తీయడం జరిగింది. ప్రమాదం తర్వాత అంటే ఈ ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయారు డ్రైవర్ కానీ కో డ్రైవర్ కానీ. సో డ్రైవర్ ఇది తెల్లవారుజామున జరిగినటువంటి ఒక సంఘటన కాబట్టి మెయిన్ డ్రైవర్ నడుపుతున్నారు బస్సు. యాక్సిడెంట్ అయినటువంటి టైంలో కో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కో డ్రైవర్ నిద్రలో ఉన్నారు. సో ఇది ఏం జరిగింది అనేది కో డ్రైవర్ కూడా తెలియకపోయి ఉండొచ్చు. సో యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే బస్సు ఆపకుండా బస్సును అట్లాగే కొంత దూరం తీసుకెళ్లిపోయారు. సో ట్యాంకర్ ఏదైతే బస్సు కింద ఇరుక్కున్నారో దాంట్లో ఇద్దరు బైకర్స్ అంటే బైక్ లో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ పక్కన కూడా మృతదేహాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ బస్సు ఏదైతే రన్నింగ్ లో ఇరుక్కుపోయింది ట్యాంకర్. సో బస్సు గ్రౌండ్ కి తో పాటు బస్సుకి మధ్యలో చాలా తక్కువ స్పేస్ ఉంది. మనం ఇప్పటివరకు ప్రవీణ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ గ్రౌండ్ గ్రౌండ్ కూడా చాలా తక్కువ లెవెల్లో ఉంది. అందులో ట్యాంకర్ ఇరుక్కుపోయేసరికి అది కాస్త పెట్రోల్ లీక్ అయిపోయి లోపల ఉన్నటువంటి బస్ కేబుల్స్ కూడా తెగిపోయాయి. సో అదే టైంలో
మంటలు రావడం జరిగింది. మంటలు వచ్చేసి ఆ మంటలు స్పార్కిల్స్ గా మారిపోయింది. అక్కడ వెంటనే మంట స్టార్ట్ అయింది. కొంచెం దూరం పోయిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపారు. అయితే ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని చెప్పేసి డ్రైవర్ కూడా ఊహించలేదు. బట్ ఏం జరిగిందనేది పూర్తి వివరాలు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని డ్రైవర్ ని విచారిస్తేనే తెలుస్తుంది. బట్ ఇప్పటివరకు అయితే డ్రైవర్ పోలీసు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏం జరిగింది పూర్తి విషయాలు ఎంక్వైరీలో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో ఇప్పటివరకు 11 మృతదేహాలను గుర్తించడం జరిగింది. ఇంకా కొన్ని మృతదేహాలు సజీవ దహనం అయిపోయాయి. కేవలం స్కెలిటన్స్ మాత్రమే మిగిలిపోయాయి. ఆ DNA టెస్ట్ల ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ అప్పగిస్తామంటూ కూడా అధికారులు చేపడుతున్నారు. డ్రైవర్ కోసం కూడా గాలింపులు చేస్తున్నారు. బట్ ఒక సమాచారం డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం అధికారికంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. అటు గద్వాల జిల్లా కలెక్టర్తో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు కూడా క్రైమ్ స్పాట్ కి ఆ జరిగినటువంటి సంఘటన స్థలానికి వెళ్ళమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూములు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ప్రభుత్వం రివీల్ చేసింది. కలెక్టరేట్ లో ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లను ప్రభుత్వం పెట్టింది. దాంట్లో 08518277305 ఒక నెంబర్. ఇక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంది. సో దాంట్లో కూడా 9121101059. ఎవరైతే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులంతా ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్ళకి ఏమైందని, ఎంతమంది బతికి బయటపడ్డారో కూడా పూర్తి సమాచారం ఇంకా రావడం లేదు. సో అటు కర్నూలు పోలీస్ స్టేషన్ లో కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. 9121101075 తో పాటు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కూడా కర్నూలులో 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 9494609814, 9052951010. సో అంటే ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఆందోళన చెందుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ నెంబర్లకి ఫోన్ చేసి అక్కడటువంటి అప్డేట్ తీసుకోవచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఎవరు కూడా దీని గురించి బస్సులో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెల్లవారుజామున నిజానికి జనరల్ గా కూడా 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో రాత్రి తెల్లవారుజామున ప్రయాణాలు చాలా ప్రమాదకరమైనటువంటి, ఎందుకంటే ఆ సమయంలో తూలుతా ఉంటాం, ఆ సమయంలో నిద్ర వస్తూ ఉంటుంది. డ్రైవర్లు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. బట్ ఇంతమందిని తీసుకెళ్తున్నటువంటి ఈ బస్సు డ్రైవర్ ఇంకా అలర్ట్ గా ఉండాలి. సో అన్ఫార్చునేట్ గా అక్కడ 2 వీలర్ రావడం, ఆ 2 వీలర్ ని ఢీ కొట్టడం, ఆ 2 వీలర్ లో ఉన్నటువంటి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం, ఆ 2 వీలర్ బస్సు కిందికి వెళ్ళిపోవడం, ఆ ట్యాంకర్ లోంచి పెట్రోల్ లీక్ అయిపోవడం, అక్కడ మంటలు రావడం, మంటలు కాస్త ఇంత భారీ ప్రమాదం వస్తుందని ఎవరు ఊహించలేదు. మోర్ ఓవర్ బస్సులో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఈ బస్సు మెటీరియల్ కూడా అంటే ఫైబర్ ఉంటుంది, దీంట్లో రబ్బర్ ఉంటుంది, లెదర్ ఉంటుంది, కాటన్ కూడా ఉంటుంది సీట్లలో. కాబట్టి వెంటనే మంటలకు రియాక్ట్ అయ్యి ఎక్కువగా మంటలు వ్యాప్తి చెందడానికి వీలుంటుంది. మోర్ ఓవర్ ఆ టైంలో ఒకవేళ లోపల ఒక వేడి వాతావరణం కూడా ఉంటుంది. ఆ టైంలో ఏదైనా గ్లాస్ బ్రేక్ చేసినా వెంటనే ఆక్సిజన్ లోపలికి వస్తుంది. కాబట్టి అది కూడా మంటల్ని ప్రేరేపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో ఖచ్చితంగా గ్లాసులని, అద్దాలు బ్రేక్ చేసుకొని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులను. బట్ ఇక్కడ కూడా హ్యామర్స్ లేవు బస్సులో అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక వాదన, ఆరోపణ. హ్యామర్స్ కూడా లేవు, అద్దాలు పగలగొట్టుకొని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, బస్సుకు ఫిట్నెస్ లేదు, బస్సుకు పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ లేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని లోపాలు ఉన్నాయి. తో పాటు బస్సు పైన కూడా చాలా చలాన్లు కూడా ఉన్నాయి. సో కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ప్రమాదాన్ని బట్టి అంచనా వేయొచ్చు. మనిషి ప్రాణానికి గాల్లోనూ రక్షణ లేదు, రోడ్లపైన రక్షణ లేదన్నటువంటిది మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుందనే చెప్పాలి వాస్తవానికి. సో ఇప్పటికీ 21 మంది చనిపోయారు, 11 మంది మృతదేహాలను బయటికి తీయడం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఇంత తీవ్రతగా ఉంటుందని డ్రైవర్ కూడా అనుకోలేదు. ముందే అలర్ట్ చేసి ఉంటే గనక ఇమ్మీడియట్ గా బస్సు యాక్సిడెంట్ గురైనటువంటి వెంటనే బస్సు పక్కనే ఆపిస్తే గనక ఇంత స్పార్కిల్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, ఇంత ప్రాణ నష్టం కూడా జరగకపోయేదనే చెప్పాలి. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇంకా 11 మృతదేహాలను గుర్తించాలి. చాలా మంది గాయపడ్డారు, 21 మంది పైగా గాయపడ్డారు. మొత్తం 43 మంది ప్యాసింజర్లతో ఈ బస్సు ప్రయాణం చేస్తోంది బెంగళూరుకు హైదరాబాద్ నుంచి. పూర్తిగా ఆల్మోస్ట్ 70 నుంచి 80% హైదరాబాద్ వాసులే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. రైట్, మా కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా స్పాట్ లోనే ఉన్నారు. అక్కడ పటాన్ చెరువు ఏదైతే కావేరీ ట్రావెల్స్ చెందినటువంటి మెయిన్ హెడ్ ఆఫీస్ ఉందో ఆ హెడ్ ఆఫీస్ లో ఉన్నారు ప్రవీణ్. సో ప్రవీణ్, సో ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అవుతుందా? సో బస్సులకు సంబంధించి అంటే నిజానికి ఆ బస్సు కింద ఇరుక్కున్నటువంటి ట్యాంకర్ కి బస్సుకు మధ్యలో స్పేస్ లేదు.
కంప్లీట్లీ ఒక సతికిపోయినట్టుగా ట్యాంకర్ పరిస్థితి చూస్తే మనం కనిపిస్తోంది. ఒక్కసారి ఆ గ్రౌండ్ ఒకసారి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఆ బస్సు కూడా సేమ్ అన్ని ఒకే రకమైనటువంటి బస్సులు, లోపల ఎట్లాంటి ఫైర్ అట్రాక్టర్స్ ఉన్నాయి, ఆ సీట్ల పరిస్థితి ఏంటి? ఎందుకంటే కర్టన్స్ ఉంటాయి, రెగ్జిన్స్ ఉంటాయి, లెదర్ ఉంటుంది, కాటన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. లోపల హ్యామర్స్ కూడా ఉండాలి, లేదంటే ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఒక ఫైర్ సిలిండర్స్ కూడా ఉండాలి. వాటిని కూడా అవి ఉన్నాయా? అసలు లోపల ఎక్విప్మెంట్స్ ఏ ఉన్నాయి, బస్సుల పరిస్థితి ఏంటి? ఒకసారి వాటికి సంబంధించినటువంటి విజువల్స్ ఏమైనా చూపిస్తారా ప్రవీణ్? ఎస్ శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక మెయిన్గా చూసుకుంటే అయితే ఈ బస్సు యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ ముందు భాగం. అయితే ఇప్పుడు ముందు భాగం చూపించే ప్రయత్నం చేస్తాను. మన విజువల్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్న స్పేస్ ఎంత ఉందో చూసుకోవచ్చు. ఫస్ట్ మొదటిసారిగా ఆ రోడ్డు పైన కూడా ఈ బస్సు ఉంటే అయితే బస్సుకు అయితే ఒక్క అడుగు మాత్రమే ఆ స్పేస్ ఉంది. అయితే రోడ్డు పైన ఉంటే ఆ యొక్క బైక్ని ఢీకొన్న తర్వాత అయితే ఆ బైక్ మొత్తంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ట్యాంక్ కూడా అయితే కొద్దిగా కాస్త ఇక్కడ ట్యాంక్ ఉంది, మనం చూసుకోవచ్చు. లోపల చూపించే ప్రయత్నం చేస్తా. బ్లాక్ ట్యాంక్ కనబడుతుంది. ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క పైప్ ఏదైతే ఉందో ఇది ట్యాంక్ పైప్ ఇక్కడ చూపిస్తున్నాను నేను. అయితే ఇది ఈ యొక్క పైప్ నుంచి అక్కడ ట్యాంక్ ఉంది చూసుకోవచ్చు. అయితే ఆ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ లీక్ కావడం జరిగింది. దీనికి స్పేసే లేదు, రోడ్డు పై నుంచి రావడానికి అసలు ఇక్కడ స్పేస్ కూడా లేదు. అయితే ఇట్లా ముందు భాగంలో ఆ యొక్క బైక్ని ఢీ కొట్టగానే మొత్తం టోల్గా అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం టోల్గా వెళ్ళడానికి వీలు లేకుండా అయితే ఎక్కడ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ నుండి డోర్ ఓపెన్ అయ్యే పరిస్థితి ఉందా? ఏదైతే ఉందో బస్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. అయితే ఎస్ నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే కనుక అయితే ఇది అయితే మామూలుగా బస్ ఇది అయితే చూసుకోవచ్చు మనం. అయితే ఇది దీనికి సంబంధించినటువంటి బస్ చూసుకోవచ్చు. డోర్ ఇగో ఇది డోర్. అయితే మనం ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది డోరు. అయితే డ్రైవర్ సీట్ కూడా నేను చూపిస్తాను. ఇది ఏ విధంగా ఇదైందో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డ్రైవర్ ఉంటారు. ఇది డోర్. ఈ డోరు అయితే ఇది ఆటో లాక్ సిస్టమ్. ఈ డోరు ఇది ఈ విధంగా ఆటో లాక్ సిస్టమ్. అది డ్రైవర్ దగ్గరనే ఉంటుంది. డ్రైవర్ ఇది ఆటో లాక్ చేసేస్తాడు. ఆటో లాక్ చేసిన తర్వాత లోపల ప్రయాణికులు ఉంటారుగా, ఇగో ఈ విధంగా ఉంటుంది మొత్తం లోపల మొత్తం టోర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రవీణ్, లోపల కొంతమంది వ్యక్తులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇందాక మీ విజువల్స్ లో వాళ్ళు యాజమాన్యానికి అంటే వేమూరి కావేరి ట్రావెల్ సంబంధించిన వాళ్ళ, లేదంటే అక్కడ మీడియా మిత్రుల, ఎవరు వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఎవరు? ఎస్, ఈ బస్సుకు సంబంధించిన వ్యక్తులే. అయితే ఒకవేళ వాళ్ళు బస్సుకు సంబంధించిన వ్యక్తులు అయితే కనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఒకవేళ ఏమైనా ప్రమాదం సంభవిస్తే బస్సు బయటికి ఎట్లా వెళ్ళాలి, బస్సులోంచి బయటికి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఒకసారి అడిగి ప్రయత్నం చేయరా? ఎస్ ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తే ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి వెళ్తారు? డోర్ ఉంది అది అక్కడ కూర్చున్నాడు. ఎస్ అయితే మనం చూడొచ్చు. అయితే ఎమర్జెన్సీ డోర్ ఉందని చెప్తున్నారు, మనం చూసుకోవచ్చు. ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది? ఎమర్జెన్సీ డోర్ ఇదే. ఎస్ చూసుకోవచ్చు మనం. ఎస్ ఎమర్జెన్సీ డోర్ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, చూసుకోవచ్చు ఎమర్జెన్సీ డోర్. అయితే ఏమన్నా ప్రమాదం జరిగిందంటే అయితే అయితే ఎలా ఎట్లా పోవాలి? ఇటైనా కానీ ఇటైనా కానీ అక్కడ ఫ్రంట్ ఒకటి ఉందా? ఫ్రంట్ ఒకటి, ఇదొకటి, ఇదొకటి. ఓకే. అయితే జరిగినటువంటి ఫైర్ సేఫ్టీస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి కనుక్కుంటారా? ఇప్పుడు ఈ బస్సులో మీరున్న బస్సులో ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా? ఎస్ దీంట్లో మీరు డ్రైవరా? ఎస్ క్లీనర్. అయితే ఈ దాంట్లో ఫైర్ సేఫ్టీ అవన్నీ ఏమైనా పెడతారా? అన్నీ ఉన్నాయి సార్, ముందు ఉన్నాయి. ఓకే, ఏమేమి ఉంటాయి? అది ఫస్ట్ ఎయిడ్ కిట్టు, అది సిలిండర్, గ్యాస్ సిలిండరు, ఫస్ట్ ఎయిడ్ కిట్, అంతే. రెండు ప్రతి బస్సుకు ఉంటాయి. ప్రతి బస్సు. ఇది డోర్ ఓపెన్ క్లోజ్ మొత్తం డ్రైవర్ కనుకోరా. ఆ సిలిండర్ పనిచేస్తుందా? ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ ఒకసారి కనుకోరా. ఆయన తీసుకెళ్లారా సిలిండర్ దగ్గరికి? ఎస్ అయితే అయితే ఒక్కసారి ఆ సిలిండర్ ఎక్కడ ఉందో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆ సిలిండర్ సిలిండర్ చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్ హ్యామర్స్ ఉన్నాయా? ఒకవేళ అత్యవసరంగా అద్దాలు బ్రేక్ చేసుకోవడానికి వెళ్ళడానికి ఏమేమి ఉన్నాయా? హ్యామర్సా లేదంటే ఇంకేమైనా ఐరన్ సంబంధించినటువంటి సేఫ్టీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయి? అవి కూడా ఒకసారి కనుక్కోండి. ఇక్కడ చూడొచ్చు మనం.
అయితే ఈ దానికి సంబంధించినవి చూపిస్తున్నారు. అయితే ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్. అయితే అయితే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ చూసుకోవచ్చు. అయితే దీంట్లో అయితే కాటన్ ఉంది, కాటన్ ఒకటి, అయితే ఇక బ్యాండేజ్ ఉంది, కాటన్ ఉంది. చిన్నకు సంబంధించినవి చిన్నపాటి ప్రథమ చికిత్స అంటే ఇంట్లో మనం అంతే. ఇది సైడ్ సెట్ ఇక్కడ గ్యాస్ ఎక్కడ ఉంది? ఎస్ మనం చూసుకోవచ్చు. ఎస్ గ్యాస్ ఇక్కడ. ఎస్ సిలిండర్ చూస్తున్నాం మనం. ఫైర్ సేఫ్టీ సిలిండర్ ఎట్లా ఉందో చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. దీనికే ఎస్ వర్క్ చేస్తుంది అది. ఎస్ ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే అది ఎట్లా బయటకు వస్తుంది అది. ఎస్ సిలిండర్ చూడొచ్చు మనం, విజువల్లో కూడా క్లియర్గా చూస్తున్నాం మనం. ఆ సిలిండర్ వర్క్ చేస్తుందా ఇప్పుడు? అది ఎప్పుడైనా ప్రమాదం వస్తే దాన్ని వాడతారా? ఎస్ ఒక్క నిమిషం మీరు డ్రైవరా? ఎస్ అయితే ఒక్క నిమిషం అయితే చూసుకోవచ్చు. అయితే చూపించే ప్రయత్నం చేస్తాను నేను మొదలుగా. ఇక్కడ నుండి మనం సరిగా కనబడట్లేదు. అయితే అది ఆ సిలిండర్ ఎట్లా ఉంది? ప్రతి బస్సులో సిలిండర్ ఉంది అని అంటున్నారు. ఇక సిలిండర్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూసుకోవచ్చు. ఎస్ ఆ సిలిండర్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఎస్ సిలిండర్ని బయటికి తీస్తున్నారు, చూసుకోవచ్చు మనం. ఈ విధంగా సిలిండర్. అయితే ఇది వర్క్ చేస్తుందా? ఎస్ చూసుకోవచ్చు. సిలిండర్ దీంట్లోకించి ఇప్పుడు బయటికి తీశారు. ప్రతి బస్సులో ఒక సిలిండర్ తీసి చూపిస్తున్నారు, చూసుకోవచ్చు మనం. విజువల్ ఎక్స్క్లూజివ్ ఒక సిలిండర్ని చూస్తున్నాం. ఎస్ ఎట్లా చూడు ఒకసారి, అది పనిచేస్తుందా చూడు ఒకసారి. లాక్ ఉందా చూడు. ఒకసారి చూపించండి. కొన్ని దగ్గర ఇందాక మీరు ఒక డ్రైవర్ తో మాట్లాడారు. ఆ డ్రైవర్ ఒకసారి హ్యాండిల్ చేయమని చెప్పండి. సో వీళ్ళు క్లీనర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళకి దాని గురించి ఐడియా లేకపోయి ఉండొచ్చు. బట్ డ్రైవర్స్ ఖచ్చితంగా దీనిపై శిక్షణ ఇవ్వాలి. డ్రైవర్స్ ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మీరు డ్రైవరా? క్లీనర్ అది మీరు కూడా ఉంటారు కదా, పక్కనే మీరు కూడా ఉంటారు కదా. ఎట్లా దాన్ని ఎట్లా చేస్తారు? మీకు డ్రైవర్కి తెలుసు. ఎక్కడున్నా డ్రైవర్? లోపల నుండి పిలుస్తారు. ఒక్కసారి అయితే డ్రైవర్ని పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దాంట్లో ఉండేటటువంటి సిలిండర్ మాత్రం ఇది. అయితే ఇది ఒక్క చేత్తో నేను లేపుతున్నాను. అంటే దీంట్లో గ్యాస్ ఎంతవరకు ఉందనేది అయితే డౌట్. ఒక చేత్తో నేను లేపుతున్నాను దీన్ని. అయితే దీంట్లో ఉందా లేదా అనేది అయితే డౌటే. గ్యాస్ చూసుకోవచ్చు. ఎంతసేపు కూడా దీన్ని హ్యాండిల్ చేస్తున్నామంటే దీంట్లో ఇది గ్యాస్ లేనట్టే కనబడుతుంది. ఇటువంటి చూసుకున్నారా లేదా? ఒకవేళ క్లీనర్స్ కూడా కనిపించట్లేదు. చాలా అవలీలగా దాన్ని మీరు లిఫ్ట్ చేస్తున్నారు. దాంట్లో గ్యాస్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. అదే ఒకసారి డ్రైవర్ ని పిలిచి 100% దాన్ని ఈ రోజు ఓపెన్ చేయించండి. ఒక్కసారి శాంపిల్ చాలు. అందులో వెయిట్ తక్కువగా ఉంది. ఖచ్చితంగా దీన్ని చూపించే ఖచ్చితంగా ఇప్పుడు లేనట్టుగా తెలుస్తోంది. ఎస్ అదైతే ఇక్కడ ఇది డేట్ కూడా కనబడట్లేదు. ఇది మొత్తం టోల్గా కూడా దాంట్లో లిక్విడ్ కూడా లేదు. అయితే ఈజీగా మనం లిఫ్ట్ చేస్తున్నాం దీన్ని. అయితే 20 kgs అని రాశారు ఇక్కడ. అయితే ఇది మొత్తం 20 kgs కనబడట్లేదు. ఎస్ నేను 2 ఏళ్లతో దీన్ని లేపుతున్నాను. ఇప్పుడు 2 ఫింగర్స్తోని దీన్ని లేపుతున్నాను. అంటే నేను 2 ఫింగర్స్తో లేపాలంటే కనీసం ఒక 2-3 kgs వరకు మాత్రమే. నేను 20 కిలోలు లేపాలంటే 2 చేతులు వాడాలి. మీరు 2 వేలు వాడుతున్నారు. 2 ఫింగర్స్ తో మీరు లేపుతున్నారంటే దాంట్లో లిక్విడ్ లేదు. ఎస్ వేమూరి కావేరి ట్రావెల్స్ ఫైర్ సేఫ్టీ పాటించట్లేదు. మీరే సాక్ష్యం, మీ 2 వేలే సాక్ష్యం ఈ రోజు. ఎస్ ఒకసారి ఆ డ్రైవర్ ని పిలిపించండి. ఇందాక మీరు మాట్లాడిన డ్రైవర్ చూసుకుంటే గనుక ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్ రావాలి, ఆ సిలిండర్ ఓపెన్ చేయాలి. మొత్తం ఉన్న బస్సుల్లో అన్నిట్లలో సిలిండర్స్ పనిచేస్తున్నా లేదు ఈ రోజు. ఒక్కసారి డ్రైవర్ ఒక్కసారి ఇదాన్ని ఓపెన్ చేయండి. ఒకసారి ఇది పని చేస్తుందా పని చేస్తలేదు.
ఒకసారి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా వీళ్ళని భయపెట్టిస్తున్నారు. సెక్యూరిటీ వాళ్ళు దీన్ని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రవీణ్. సెక్యూరిటీ వాళ్ళు సెక్యూరిటీని కూడా తీసుకురండి కెమెరా ముందుకు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 20 మంది ప్రాణాలు పోతే వాళ్ళు భయపట్టిస్తే మీరు భయపడతారా? దీన్ని ఓపెన్ చేయండి. వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం తమాషాలు చేస్తుంది పొద్దుటి నుంచి. ఎస్, అయితే ఇదాన్ని ఓపెన్ చేయండి. మీరు క్లీనర్ కదా, ఇదానికి క్లీనర్ గా మీకు ఇట్లా తెలిసి ఉండాలిగా. మీకు తెలిసి ఉండకపోవడం ఎట్లా? 2000 మా ప్రతినిధి సిలిండర్ లేపుతున్నాడు అంటే అందులో లేదు లిక్విడ్. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ వేమూరి కావేరీ ట్రావెల్స్ పాటించాలి. ఇక్కడ పెట్టండి, ఓపెన్ చేయండి. మీరు అక్కడ పెట్టండి. పోలీస్ వాళ్ళని పిలవండి ప్రవీణ్. దీని గురించి తెలియకపోవడం ఏంది? పోలీస్ వాళ్ళని పిలవండి. ఇందాక మెయిన్ డ్రైవర్ ఎవరు పిలవండి ఒకసారి. ఎస్, ఆ సిలిండర్ దగ్గరనే ఈ రోజు రిపోర్టింగ్ అంతా. ఐ న్యూస్ మొత్తం ఆ సిలిండర్ దగ్గరే ఉంటుంది. ఇది ఫైర్ సేఫ్టీ పాటించట్లా వేమూరి కావేరీ ట్రావెల్స్. ఇదాని వల్ల 2 చేతులతో లిఫ్ట్ చేస్తారా 20 కిలోల బరువు ఉన్నటువంటి సిలిండర్ 2 వేళ్లతో? ఒక మెల్లగా ఇదాన్ని తీసుకెళ్తున్నాను పోలీసు వాళ్ళ దగ్గరికి. పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క సిలిండర్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈజీగా ఈ సిలిండర్ని మూవ్ చేస్తున్నాను. అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది సార్? ఇది ఒకసారి దీన్ని విజయ్ వర్క్ చూడండి. వర్క్ చేస్తుందా లేదా ఒకసారి. అదే పోలీస్ వాళ్ళు కూడా ఫైర్ వాళ్ళు రావాలి, మాకేం తెలియదు. డ్రైవర్ కి శిక్షణ ఇవ్వాలి, డ్రైవర్లకు శిక్షణ ఉండాల్సిందే. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎమర్జెన్సీ టైంలో డ్రైవర్లు ఎట్లా రెస్పాండ్ అవ్వాలన్నది వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి. గ్యాస్ సిలిండర్లు అందులో లేదు, H2O లేదు అందులో. ఖచ్చితంగా దీనిపైన ఈ రోజు దీనిపైన 20 కిలోల బరువు ఉన్నటువంటి సిలిండర్ ని 2 వేళ్లతో ఐ న్యూస్ కరెస్పాండెంట్ 2 వేళ్లతో లిఫ్ట్ చేశారు. దాంట్లో H2O లేదు. ఫైర్ సేఫ్టీ పాటించట్లా. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు మనం. దీని ఏది ఇదా లేదు, ఫైర్ సేఫ్టీ లేదు. దీంట్లో ఉన్నటువంటి సిలిండర్లు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. దీని ఎక్స్పైరీ డేట్స్ కూడా లేవు. ఎక్కడ కూడా ఎక్స్పైరీ డేట్స్ కూడా దీంట్లో అసలు దీంట్లో ప్రవీణ్ లిసన్ టు మీ వన్స్. ఆ సిలిండర్ అక్కడే పెట్టండి. ఆ కానిస్టేబుల్ ఆ సిలిండర్ చూడమని చెప్పండి. మిగతా బస్సుల్లో ఉన్న సిలిండర్లు అన్ని తీసుకొచ్చి పెట్టండి అక్కడ. ఐ న్యూస్ లో ఈ రోజు ప్రజలు చూస్తుండగా వేమూరి కావేరీ ట్రావెల్స్ ఎన్ని సిలిండర్లు మెయింటైన్ చేస్తుంది, ఎంత ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేస్తుంది. డ్రైవర్లు పారిపోవడం కాదు, డ్రైవర్లు మంటలు ఆర్పకుండా పారిపోయారు. అండ్ మోర్ లేట్ ఇన్ఫర్మేషన్ ప్రయాణికులు పాపం. మొత్తం అన్ని బస్సులో సిలిండర్ దింపండి. అక్కడ మన డ్రైవర్లు పారిపోయినటువంటి ఐ న్యూస్ ఎఫెక్ట్ డ్రైవర్లు పారిపోయినటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్లు పటాన్ చెరువు హెడ్ ఆఫీస్ లో డ్రైవర్లంతా పారిపోయారు. సిలిండర్ మన కెమెరామెన్ శ్రీకాంత్, మన కెమెరామెన్ విజువల్ ఇంకా సిలిండర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో బస్సులో అక్కడ ఉందా లేదా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సిలిండర్ చూసుకోవచ్చు మనం బస్సులో. ఈ బస్సులో ఇప్పుడే ఎస్ ఇందాక చూస్తున్నాం మనం. ఇక్కడ సిలిండరే లేదు, బస్సులలో సిలిండర్ లేదు. అయితే పోలీసు వాళ్ళ దగ్గరుండి మూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా రావద్దంటూ. ఎస్, ఇక్కడ చూడొచ్చు మనం. పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ఇటు ఎవరు రాకుండా మూయించే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. అయితే ఎవరు రాకుండా అయితే పోలీసు వాళ్ళు చేయడం అనేది ఇది ఎంతవరకు ఇది చూసుకోవచ్చు. పోలీసు వాళ్ళ దగ్గర ఉండి గేట్ వేయండి అని చెప్తున్నారు వాళ్ళకు, సెక్యూరిటీ గార్డ్కు. అయితే మూయించే ప్రయత్నం. ఎస్, బస్సులలో కూడా లేవు. ఇది ఒక సిలిండర్ ఉంది అక్కడ. అయితే క్లీనర్ బస్. ఎస్, ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ సిలిండర్ అయితే ఇక్కడే పెట్టేసి దీన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం కూడా చేస్తాను. అన్ని బస్సులో సరే ఇది ఇక్కడే ఉండండి. ఎస్, లోపలికి వెళ్దాం. ఇంకో బస్సులో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎస్, దాంట్లో మీరు డ్రైవర్ సార్? ఏదన్నా కానీ మీరు డ్రైవరేనా? ఒక్క నిమిషం. ఎస్, మీరు డ్రైవరేగా? ఒక్క నిమిషం. మీ దగ్గర ఇది ఉందా, గ్యాస్ ఉందా? ఒక్కసారి. ఎస్, ఈయన కూడా డ్రైవరే. ఆపత్కాలంలో చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే. ఎస్, వస్తున్నారు. ఎస్, మనం చూసుకోవచ్చు. డ్రైవర్ కూడా
వస్తున్నారు, చూసే ప్రయత్నం కూడా చేద్దాం. సరే ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఫస్ట్? సార్ ఇందులో అన్నీ కూడా కిట్ అవి ఉంటాయి. ఫైర్ కిట్ ఉంటుంది, ఓకే, ఫైర్ కిట్ ఓపెన్ ఫైర్ కిట్ అంటే ఏముండాలి? సిలిండర్ ఉంటుంది సార్. మెయిన్ వర్క్ చేస్తుందా? ఒక్కసారి ఫైర్ కిట్ ఎక్కడ ఉందో చూద్దాం. మా బండి బయట ఉన్నట్టుంది సార్. అది నేను రాత్రి ఇక్కడ ఉన్నా, నేను బండి తీసుకురాలేదు. నేను మన బండి ఎక్కడ ఉంది? ఏదన్నా ఇక్కడ ఒక్కసారి అక్కడ ఫైర్ సిలిండర్ ఉంది, దాన్ని ఓపెన్ చేసేయండి. ఎట్లా ఓపెన్ చేస్తారు అనేది మీకు ప్రాబ్లం అయితే ఎట్లా చేస్తారు? ఎక్కడ ఉంటుంది సిలిండర్? ఇక్కడ సిలిండర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ డ్రైవర్ దగ్గర సిలిండర్ ఉండాలిగా. లేలే, ఈ దానికి ఏమైంది? బస్సు నైట్ బస్సులో సిలిండర్ లేదు కదా? మరి నైట్ వచ్చిన బస్సులో లేకపోవడం ఏంది? నైట్ బస్సు వచ్చింది, దాంట్లో సిలిండరే లేదు. మనం విజువల్ లో చూస్తున్నాం. ఇక్కడ సిలిండర్ లేదు, ఈ బస్సులో సిలిండర్ లేదు. ఒక దాంట్లో సిలిండర్, ఖాళీ సిలిండర్, ఈ బస్సులో సిలిండర్ లేదు. ఈ బస్సులో ఈ బస్సు ఈ రాత్రికి మళ్ళీ 50 మంది ప్రయాణికులు, దాంట్లో సిలిండరే లేదు. బస్ నెంబర్ 2 ఐ న్యూస్ చూపిస్తోంది. ఇందాక బస్ నెంబర్ 1 ఖాళీ సిలిండర్ 20 కిలోల సిలిండర్ ని 2 వేళ్లతో లిఫ్ట్ చేశారంటే అందులో ఎంత లిక్విడ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బస్సులో సిలిండర్ లేదు. ఇక్కడ ఏది గిట సిలిండర్ లేదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ లో ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వట్లేదు అనడానికి ఈ రోజు ఐ న్యూస్ సాక్ష్యం. ఆ బస్సులో సిలిండర్ లేదు. ప్రవీణ్ ఇంకొక బస్ ఎక్కండి. ఖచ్చితంగా ఫైర్ ఇందాక సిలిండర్ ఉందా మాయం చేసిండ్రు, అది కూడా చూడండి. చూపిస్తున్నాను. ఆ బస్సులో సిలిండర్ అయితే తీసేసారు. ఇప్పుడే అక్కడ నుంచి సెక్యూరిటీ తీసుకుని వెళ్ళారు. సెక్యూరిటీ మొత్తం రాణిస్తలేరు, పోలీసులే. ప్రత్యక్ష ప్రసారం ఇస్తుంది. వేమూరి కావేరీ ట్రావెల్స్ సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం చేస్తున్నారు. ఖాళీ సిలిండర్ ఐ న్యూస్ చూపించింది ఇప్పుడే. 2 వేళ్లతో 20 కిలోల సిలిండర్ లేపి ఆ సిలిండర్ అక్కడే పెట్టాం. ఆ సిలిండర్ లైవ్ లోనే పెట్టాం, లైవ్ లోనే మాయం చేశారు. సెక్యూరిటీ అత్యుత్సాహం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పండి, సెక్యూరిటీ అత్యుత్సాహం చేసుకోవచ్చు. ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ప్రజల ప్రాణాలకు ఏమైనా రక్షణ కల్పించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు మీడియాతో సహా ముందుకు రావాలి. శ్రీకాంత్ ఒక్క నిమిషం. శ్రీకాంత్ ఒక్క నిమిషం. సిలిండర్ ఉందా? हिंदी बोलो जी क्या? फायर सेफ्टी सिलेंडर है? हाँ है ना, है पीछे पीछे डिग्गी में, वहाँ नहीं अंदर। कहाँ पर है? पीछे डिग्गी में कहाँ पर है? सिलेंडर बताओ। सिलेंडर ఎక్కడో డ్రైవర్ తెలియదు. सिटी से आ रहे। क्या तो भी एक्सीडेंट हुआ तो इंसिडेंट हुआ तो देवा దగ్గర सिलेंडर లేదు. कहाँ से आ रहे? सिटी साई बाबा सिटी। फिर इंसिडेंट सिलेंडर नहीं है, कैसा करते? नहीं वो तो होना जरूरी है ना सब। फिर कहाँ है सिलेंडर? है ना अपने घर पास। एक बार दिखाओ, बताओ इनको। सिलेंडर వేమూరి కావేరీ ట్రావెల్స్ అత్యుత్సాహం చేస్తున్నారు. సిలిండర్ టైర్ దగ్గర పెట్టారు, డ్రైవర్ దగ్గర. అదే సిలిండర్ని చూడ ఎక్కడ పెట్టారో డ్రైవర్ దగ్గర ఉండాలి. ఇది సిలిండర్ని తీసేసి లగేజ్లో పడేశారంటే దాంట్లో మరి అది వర్క్ చేస్తుందా లేదా చూడాలి. ఒకసారి లగేజ్లో పెట్టారు, సిలిండర్కు వెతుకుతున్నారు. एक बार देखो, नहीं एक बार निकालो. वर्क कर रहा नहीं कर रहा देखो, एक बार निकालो, एक बार से निकालो. नहीं ऊपर चढ़ो जी, चढ़ो. हाँ ఎస్ చూపెట్టు. విజువల్లో క్లియర్గా చూస్తున్నాం మనం. ఆ సిలిండర్ ఎంత మూలకు పడేశారో చూడొచ్చు. ఆ సిలిండర్ని అక్కడి నుంచి తెస్తున్నారు. చూద్దాం. ఏదైనా ప్రమాదం జరిగితే సిలిండర్ ఎత్తుకోవాలి. ఓపెన్ చేయించే ప్రయత్నం చేద్దాం. మొత్తం రెగ్యులర్ గా బస్ ఆగినప్పుడే సిలిండర్ కోసం వెతుకుతున్నాం మనం. స్క్రీన్ పైన రిపోర్టర్ వెతుకుతున్నాడు సిలిండర్ కోసం. సిబ్బంది వెతుకుతుంది, సిలిండర్ దొరకట్లేదు. ఓపెన్ కరో, ఓపెన్ అవుతుంది. ఎక్కడో మూలకు పెట్టుకున్నారు. చూడండి ఒకసారి లిఫ్ట్ చేయండి. ఓపెన్ చేయండి. एक बार काम कर रहा, चेक करो. इधर आओ. ఒకసారి లాక్ తీస్తున్నారు దాన్ని. ओपन करो, वो ड्राइवर को बोलो एक बार ओपन करो. वो ओपन हो रहा, 1 मिनट रुको. ఈ దాంట్లో లేదు. మొత్తం టోల్గా ఈజీగా మూవ్మెంట్ అవుతుంది. ఇది ఈజీగా లిఫ్ట్ అవుతుంది. 2 ఏళ్లతోని ఇది లిఫ్ట్ అవుతుంది. అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ఓపెన్ చేయండి, ఓపెన్ కరు. 3వ సిలిండర్ ఇది మనం చూస్తున్నది. చూడొచ్చు. డ్రైవర్కు కూడా అది
ఎలా ఓపెన్ చేయాలో తెలుస్తలేదు. చూద్దాం. ఉదరకు అది ఖాళీగానే ఉంది, మనం లిఫ్ట్ చేస్తున్నాం ఈజీగా. ఎంటీ ఇంతసేపు డ్రైవర్లకు శిక్షణ ఉంటది కదా. ఎంటీ అరే ఈలో బస్సు తగలబడిపోతుంది కదా. తీయనీకి వస్తుంది. వాట్ ఇస్ దిస్? అది మొత్తం టోల్గా పని చేస్తలేదు. అయితే ఇటువంటి సిలిండర్లే ఇటువంటి సిలిండర్ పని చేస్తలేదు. ఇది మూడో సిలిండర్. ప్రవీణ్ చేయితో కాదు, ఎన్ని ఫింగర్స్ తో లేస్తది? ఎన్ని ఫింగర్స్ తో లేకపోతే? అయితే రెండే ఫింగర్స్ చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం మనం. రెండే ఫింగర్స్, వన్ ఫింగర్ తో కూడా దాన్ని ఎత్తే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కటే ఫింగర్ తో కూడా దీన్ని ఒక్క ఫింగర్ తో 20 కిలోల సిలిండర్ లేస్తుందా? అందులో లేదు లిక్విడ్ ఎస్టో లేదు, అందులో లేదు. ఎస్, అయితే ఈ దాంట్లో సిలిండర్ లేదు. వేస్ట్గా ఇక్కడ పడేశారు, లోపలికి పడేశారు. ఏ దాంట్లో కూడా అయితే కావేరీ ట్రావెల్స్ మొత్తం టోల్గా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తలేదు. ఆ మొత్తం టోల్గా అయితే ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే ప్రికాషన్స్ ఏవి కూడా లేవు. అన్ని ఇప్పటికే 4 బస్సులు చూసాం. 4 బస్సుల్లో కావేరీ ట్రావెల్స్ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీంట్లో ఎక్కడ కూడా సిలిండర్లు లేవు, సేఫ్టీ ప్రికాషన్స్ అసలే లేవు. అయితే ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్ అందిస్తున్న కథనాలకు మొత్తం టోల్గా డోర్లు బంద్ చేశారు. అయితే ఎవరిని కూడా లోపలికి రానియకుండా అయితే దౌర్జన్యం కూడా చేస్తున్నారు, చూసుకోవచ్చు మనం. అయితే ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఏ బస్సులో చూసినా కానీ అయితే చూసుకోవచ్చు మనం, సిలిండర్లు ఎక్కడ కూడా లేవు. అయితే ఇంకొకటి బస్ నెంబర్ 4 చూపిస్తాను ఎక్స్క్లూజివ్గా. అయితే ఇక్కడ సిలిండర్ ఉంది. అయితే దీని పరిస్థితి ఏంది చూస్తాను ఒకసారి. ఇప్పటికి 3 బస్సులు ఐ న్యూస్ వెళ్ళింది, సిలిండర్ మొత్తం ఖాళీ. ఈ బస్సులో కూడా లేదు. సింగిల్ ఫింగర్ తో సిలిండర్ లేస్తుందా? ఇది సాధ్యమా? 20 కిలోల సిలిండర్ సింగిల్ ఫింగర్ తో లేస్తుందా? సాధ్యమా? అది 20 కిలో లేదు. ఎస్, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ పాటించని, ఎక్కడ కూడా అన్ని దాంట్లో ఖాళీ, ఎంటీ, ఏం లేదు. ఇది 4వ బస్ మనం చూస్తున్నాం. అయితే దీంట్లో మొత్తం టోల్గా కూడా ఏ విధమైన గ్యాస్ లేదు ఈ దాంట్లో. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీన్ని వాడడం కూడా మానేశారు. ఓకే, అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఇది 4 కేజీల సిలిండర్. ఇది మొత్తం ఏమీ లేదు దీంట్లో. ఒకసారి దాని మీద ఏం రాస్తుంది ఒకసారి చూడండి. మోస్తే తెలుస్తుంది ఎంత బరువు ఉన్నది, అందులో ఉన్నది లేదు. ఎస్, వన్ ఫింగర్ తో లేస్తుంది. ఇది నేను పట్టుకుంది 2 ఫింగర్స్, చూసుకోవచ్చు. ఒక్కటే ఫింగర్, ఇది పూర్తిగా ఒక్కటే ఫింగర్ చూసుకోవచ్చు. మంటలు ఆర్పే సమయం ఉన్నా ఆర్పలేకపోయారు. బస్సు తగలబడింది, పూర్తిగా దగ్ధమై 21 మంది చనిపోయారు. అంటే కారణం ఫైర్ సేఫ్టీ లేదు. ఉన్న డ్రైవర్లకు ఆ సిలిండర్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఉన్నా అవి పనిచేయట్లేదు. ఉన్న వాటిలో లిక్విడ్స్ లేవు. ఓపెన్ చేసే ఇది ఐ న్యూస్ ఈరోజు ఎక్స్క్లూజివ్ గా బ్రేక్ చేసినాం. డ్రైవర్లు కూడా సిలిండర్లు ఓపెన్ చేసే ప్రయత్నంలో లేరు. డ్రైవర్లకు కనీసం అవగాహన లేదు, ఎట్లా ఉపయోగించాలో అవగాహన లేదు. వేమూరు కావేరీ ట్రావెల్స్ డ్రైవర్లకి పూర్తి అవగాహన రాహిత్యంగా ఉన్నారు. చూసుకోవచ్చు. మళ్ళీ మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్లకు ఆ యొక్క సిలిండర్లని ఓపెన్ చేసే విధంగా కూడా లేదు. మొత్తం అన్ని ఎంటీ సిలిండర్సే. అయితే ఫైర్ సేఫ్టీ మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ బస్సులో కూడా ఫైర్ సేఫ్టీ లేదు. మనం 4 మొత్తం వెహికల్స్ చెక్ చేసాం. అయితే 4 వెహికల్స్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బస్సులో అలాగనే ఉంది. అయితే ఆ బస్సులన్నీ కూడా వెళ్ళి రిటర్న్ వచ్చాయి. అంటే నిన్న పోయినటువంటి ఈ బస్సులో మనం చూసాం. దీంట్లో మొత్తం కూడా ఈ దాంట్లో సిలిండరే లేదు. అయితే అది హైదరాబాద్ నుండి అయితే వెళ్ళేసి వచ్చింది. అయితే వచ్చి ఇప్పుడే వచ్చింది ఆ బస్సు, కానీ దాంట్లో సిలిండర్ లేదు. అక్కడ ఉన్నటువంటి బస్సులో మొత్తం కూడా ఆ డ్రైవర్కు కానీ ఆ యొక్క క్లీనర్కు కానీ దాన్ని ఓపెన్ చేయడానికి రాదు. మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని బస్సులే అలాగనే ఉన్నాయి. ఏ దాంట్లో కూడా 4 బస్సులు మనం చూసాం. 4 బస్సులు ఎంటీ సిలిండర్సే. అవి మొత్తం కూడా ఒక్కొక్క కేజెస్ వరకు ఉన్నాయి. 5 కేజెస్, 6 కేజెస్, 10 కేజెస్, 20 కేజెస్ వరకు ఉన్నాయి. అయితే రూల్స్ ప్రకారంగా డ్రైవర్ దగ్గర ఒక్కటే కాదు, అదే మొత్తం కూడా 2 నుంచి 3 సేఫ్టీగా ఉండాలి. ఏ బస్సులో చూసుకున్నా కానీ సిలిండర్లు లేవు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. అదే ఈ బస్సులో కూడా
సిలిండర్ లేవు. ఐ న్యూస్ ప్లే చేస్తున్న కథనానికి మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుంచి అయితే అన్ని బస్సెస్ ని బస్సులన్నిటికీ లాక్ చేసింది కావేరి. వెళ్ళడానికి వేమూరి కావేరి ట్రావెల్స్ మొత్తం బస్సులన్నీ లాక్ చేసుకుంది. ఐ న్యూస్ ఎఫెక్ట్ కి బస్సుల డోర్లు మొత్తం బంద్ చేశారు. ఏ బస్సు కూడా డోర్లు ఓపెన్ చేయట్లేదు. వెంటనే సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. మేము బయటికి తీసుకొచ్చి పెట్టినటువంటి ఖాళీ సిలిండర్లు కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహంతో మాయం చేస్తున్నారు. సిలిండర్ ఉందా? ఉంది. ఓకే, ఎట్లా ఓపెన్ అవుతుందా? అవుతుంది. ఒకసారి చూపించండి. ఎస్, మనం ఇంకో బస్సులో ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సిలిండర్. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇంకో ఐదో ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. చూసుకోవచ్చు బస్సులో సిలిండర్ బయటికి తీస్తున్నారు. మనం చూసుకోవచ్చు సిలిండర్ని బస్సులో సిలిండర్ ప్యాన్జీ ఎక్కడుంది సిలిండర్? ఎక్కడుంది? సిలిండర్ డిక్కీలో ఉంది. అయితే డ్రైవర్ దగ్గర ఉండాలి కదా, ఇందాక సీట్ కింద చూసినట్టు అక్కడే కదా ఉండాల్సింది. సరే డిక్కీలోకి వెళ్ళమని చెప్పండి. డ్రైవర్ సీట్ కింద ఉండాలి. డ్రైవర్ సీట్ కిందనే. ఎస్, సిలిండర్లను డిక్కీలో పారేస్తారు. ఓపెన్ చేయండి ఒకసారి చూద్దాం. ఆడి దాకా వెళ్ళే లోపు ఒకసారి బస్సు తగలబడిపోద్ది. ఈ డిక్కీ ఎప్పుడు ఓపెన్ చేయాలా? ఈ లోపు ఎన్ని మంటలు రావాలా? మోరోవర్ లగేజ్ లో ఎక్కువ ఉంటుంది. దాని లోపల ఎక్కడో సిలిండర్ ఉంటే ఈ లగేజ్ ఎప్పుడు తీసేది? ఆ సిలిండర్ ఎప్పుడు బయటికి తీసేది? ఇగో ఇట్లా, ఇగో ఈ కర్టన్స్ ఈ బస్ ఉంది అంటుకుంటే మాత్రం మొత్తం ఇవన్నీ ఇగో ఇక్కడ కర్టన్స్ కానీ ఈ సీట్స్ కానీ ఈ రెజిన్ సీట్స్ చూడండి ఎట్లా ఉంది. దాని పరిస్థితి ఇక్కడ ఉండలేకపోతున్నాం వేడికి. అయితే ఈ డోర్ ను కూడా బందేస్తారు. ఎక్కడుంది డిక్కీ ఓపెన్ చేయండి. హ్యామర్స్ ఉన్నాయా ఒకసారి అడగండి ప్రవీణ్. హ్యామర్స్ ఉన్నాయా? ఎవరు కూడా లేరు. హ్యామర్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఏమన్నా హ్యామర్స్ ఉన్నారా? హ్యామర్స్ ఉన్నాయా? సుత్తి లాంటివి ఎక్కడ ఎక్కడ చూపించండి ఒకసారి. ఎక్కడుంది? కర్టన్స్ ఓపెన్ చేయాలంటే కర్టన్ ఓపెన్ చేస్తే కనిపిస్తుందంట. ఎక్కడ కూడా లేవు. అన్నీ ఈరోజు పడుకొని వెళ్ళినవి ఇక్కడ పడేశారు. అది ఎక్కడ కూడా ఇష్టానుసారంగా చేశారు. ఎక్కడ ఉన్నాయి బ్రదర్? ఇక్కడ అండి మీరు ఎక్కడ గిట్ట లేవు. చూద్దాం, ఇక బస్సు చూడొచ్చు, బస్సు యొక్క హాలత్ చూడొచ్చు. ఈ దాంట్లో ఇద్దరు పడుకోవాలి. ఈ దాంట్లో ఇద్దరు పడుకుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇద్దరికి ప్రాబ్లం. అద్దాలు పగలగొట్టడానికి హ్యామర్స్ ఉన్నాయా? ఒక్కసారి కర్టన్ ఓపెన్ చేయండి. హ్యామర్స్ ఇక్కడ లేవు. ఆయన చెప్పాడు, మనం కర్టన్ ఓపెన్ చేస్తుంటేనే ఆయన వెళ్ళిపోయాడు. మొత్తం టోల్గా కూడా ఇక్కడ లేవు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. డ్రైవర్లను కూడా అందరినీ అప్రమత్తం చేశారు, ఎవరు కూడా బస్సుల వద్దకు రావద్దంటూ. ఎక్కడ కూడా హ్యామర్స్ లేవు. మనం చూస్తున్నాం ఈ మొత్తం టోల్గా ఉన్నటువంటి అన్ని కూడా బ్యాక్ సైడ్ ఉంటాయేమో. ఒకసారి కర్టన్ ఓపెన్ చేయండి. హ్యామర్స్ కర్టన్ ఓపెన్ చేయండి. లేదంటే మీ లెఫ్ట్ సైడ్ అయినా ఓకే. లెఫ్ట్ సైడ్ ఇంకా మీకు చేతికి అందుద్ది. ఓకే, కర్టన్ ఓపెన్ చేస్తే ఏం లేవు ఇక్కడ. చూసుకోవచ్చు, మనం కర్టన్ ఓపెన్ చేస్తున్నాం. ఎలాంటి బ్రేక్ చేసే ఇవి లేవు ఇక్కడ. యాక్చువల్ ఇక్కడ పెట్టాలి వాళ్ళు. ఇది ఎంటీగా ఉంది. పెట్టాలి ఫోన్స్ బ్రేక్ ఉండాలి. అక్కడ కూడా లేదు. అక్కడ కూడా లేవు. ఎక్కడ కూడా అక్కడ పెట్టాలి. చూసుకుంటే కానీ ఎక్కడ కూడా లేవు. ఎక్కడ చూసుకున్నా కానీ హ్యామర్స్ లేవు. చూసుకోవచ్చు ఎక్కడ కూడా మొత్తం టోల్గా హ్యామర్స్ అక్కడ హ్యాంగింగ్ అని చేయాలి, అక్కడ పెట్టాలి. ఎక్కడ కూడా లేవు. దీంట్లో సిలిండర్ గిట్ట లేదు, వెళ్ళిపోయాడు. ఇప్పుడే మనం హై న్యూస్ మన డ్రైవరు క్లీనర్ అందరు కూడా పారిపోయారు. చూస్తే డ్రైవర్ సీట్ కిందనే సిలిండర్స్ ఉండాలి. అవి లేని పక్షంలో డిక్కీలో చూపిస్తున్నారు. డిక్కీలో కూడా ఖాళీ సిలిండర్లే మనం ఇప్పటివరకు చూసినాం. ఎన్ని బస్సులు డోర్ ఓపెన్ ఉన్నాయి, ఎన్ని డ్రైవర్ల సీట్ల కింద సిలిండర్లు ఉన్నాయో ఒకసారి తేల్చేయండి వాళ్ళు. మొత్తం ఇక చూసొచ్చు ఈరోజు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ దాంట్లో ఎక్కడ కూడా సిలిండర్ లేదు. ఇక్కడ ఈ దాని కిందనే ఉండాలి. డ్రైవర్ సీట్ కింద ఉండాలి. ఇక్కడ ఖాళీ ఉంది ఇది. ఇప్పటి వరకు 4 బస్సులు కదా ప్రవీణ్? దిస్ ద ఫోర్త్ వన్ రైట్? ఖచ్చితంగా ఐదో బస్సులో ఐ న్యూస్ కూర్చుంది ఈరోజు. 5వ బస్సులో ఉంది ఐ న్యూస్. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అక్కడే ఉన్నారు. సో ప్రతి బస్సులో ఫైర్ సేఫ్టీ లేదు. ప్రతి బస్సులో సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఖాళీగా ఉన్నా అందులో ప్రతి బస్సులో సిలిండర్లు ఉన్నా అందులో లిక్విడ్స్ లేవు. మంటలు ఆర్పేటువంటి ఏదైతే లిక్విడ్ ఉంటుందో H2O అది లేదు.
ఒకవేళ ఇంకా- సీట్ కింద ఇంకోటి- సిలిండర్ లేకపోతే Yes, అది ఇంకోటి ఇక్కడ గిట్ట లేదు. శ్రీకాంత్ ఈ బస్సులో కూడా సిలిండర్ ఇక్కడ లేదు. లేదు. ఫైర్ ఇది ఏ సేఫ్టీ ఇక్కడ డిక్కీలో గిట్ట పడేసి ఉంటారు, అది కూడా ఎక్కడో లోపల ఉంటది. ఈ లోపు ఆరో బస్ ఇది. బస్సు డ్రైవర్ ఇది అది తీసుకొని hammer. వచ్చే లోపు ఇది ఒక్కటే బస్సు దానికి సగం hammer. తగలబడిపోతుంది. ఇది ఒక్కటే దానికి hammer ఓవరాల్ కాదు. లగేజ్ అప్పటికే ఫుల్ బాక్స్ లగేజ్ క్యాబిన్ అంతా ఫుల్ అయి ఉంటుంది. ఈ ఇది లగేజ్ ఒక్కటే- అంతా తీస్తే ఆ సిలిండర్ వస్తే అందులో ఖాళీ ఏముండదు. శ్రీకాంత్ ఇది హ్యామర్ రైట్. ఇది ఒక్కటే డ్రైవర్ వెనకాల, ఈ బస్సులో హ్యామర్ ఉంది అంతే. ఇది హ్యామర్ ఇంత ఒక్క ఉండాలి. బస్సులో డ్రైవర్ వెనకాల ఉంది. హ్యామర్ చూస్తున్నాం, ఎస్ ఒక్కటే బస్సులో డ్రైవర్ వెనకాల, ఏ బస్సులో కూడా లేదు. ఇంత పెద్దగా ఉండాలి హ్యామర్ అంటే. దీంతో బ్రేక్ చేయడానికి ఇది ఒక్కటే బస్సులో హ్యామర్ పెట్టారు, మిగతా దాంట్లో లేదు. ఏ దాంట్లో కూడా హ్యామర్ గిట్ట లేదు. ప్రవీణ్ గో టు ఇది నెక్స్ట్ hammer. బస్. ఎన్ని బస్సులు అక్కడ ఉంటే అన్ని ఎక్కడ బస్సులు కూడా తిరగండి. ప్రతి బస్సులో సేఫ్టీ ఈ దాంట్లో ప్రికాషన్స్ లేవు. సిలిండర్ లేదు. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలే ఈ బస్సులు ఎక్కితే. ఆరో బస్ ఇది. వేమూరి కావేరి ట్రావెల్స్ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. బస్సు ఎక్కి బస్సు లోపల ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా మంటలు వస్తే ఆర్పేయడానికి అట్లీస్ట్ ఒక 5 నిమిషాల మంటను ఆర్పేయటువంటి పరిస్థితి లేదు. ఈ లోపు అర్ధగంట బస్సు తగలబడిపోతే 20 మంది ప్రాణాలు పోయినాయి జస్ట్ బికాస్ ఆఫ్ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తోంది. ధనార్జనే ధ్యేయంగా బస్సులు నడుపుతున్నారు, డ్రైవర్లకు ఇది శిక్షణ ఏడవ లేదు. బస్సు. మనం చూస్తాం. ఈరోజు చాలా మంది డ్రైవర్లను మనం మాట్లాడుతుంటే వాళ్ళకి కనీసం అది ఎట్లా ఓపెన్ చేయాలా, ఎట్లా లాక్ ఓపెన్ చేయాలా కూడా తెలియట్లా. ఇట్స్ వెరీ వర్స్ట్ థింగ్, వెరీ బ్యాడ్ ఆరో థింగ్. బస్కి వెళ్తున్నాం, ఆరో బస్ లోపలికి వెళ్తున్నాం. వెళ్ళండి ప్రవీణ్. ఆరో బస్ లోపలికి వెళ్తున్నాం, ఆరో బస్ లోపలికి వచ్చాం. ఎస్, దీంట్లో గిట్ట లేదు, చూస్తున్నాం మనం. దీంట్లో గిట్ట సిలిండర్ లేదు, సిలిండర్ లేదు. ఏ బస్సులో సిలిండర్ లేదు, ఉన్న ఖాళీ సిలిండర్ లేదు. ఐ న్యూస్ ఈ రోజు కావూరి డ్రైవర్ సీట్, వేమూరి డ్రైవర్ వెనకాలనే కావేరి ఉండాలి. ట్రావెల్స్ దీంట్లో హ్యామర్ లేదు. యాజమాన్యం అట్లీస్ట్ డ్రైవర్ సీట్ కూడా సరిగ్గా లేదు. డ్రైవర్ సీట్ కూడా సరిగ్గా చూసుకోవచ్చు. లేదు. అంత అన్కంఫర్టబుల్ డ్రైవర్ డ్రైవ్ సీట్ చేస్తున్నారు లేదు, దాంట్లో హ్యామర్ అర్థమవుతుంది. గిట్ట డ్రైవర్ సీట్ కూడా హ్యామర్ సరిగ్గా గిట్ట లేదు. లేదు. ఇంకోటి గిట్ట ఈ డోర్ మూసేస్తారు. ఈ డోర్ మూసేస్తే లోపల జరిగేది ఏమైతుందో కూడా తెలియదు. లోపల అంటుకున్నదంటే ఈ డోర్ వెళ్ళదు. అయితే ఇద్దరు డ్రైవర్లు ఇక్కడే ఉంటారు. ఒక ఆయన పైన పడుకుంటాడు, డ్రైవర్ నడిపిస్తుంటాడు. వాళ్ళిద్దరే నిన్న దూకారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు నిన్న దూకారు. బస్ నెంబర్ 6 ఇది ఆరో బస్ కదా. ప్లస్ ఇది ఎస్, ఏడో బస్కి వెళ్తున్నాం. 6 బస్ బస్సులు నంబర్ ఇప్పటికీ ఐ న్యూస్ చూపించింది. 6 బస్సుల్లో సిలిండర్ లేవు, ఉన్న ఖాళీ సిలిండర్. ఒక వేలుతో ఫింగర్ తో లేపే సిలిండర్ అంటే దాంట్లో ఖాళీ అనే కదా అర్థం. ఐ న్యూస్ ప్రేక్షకులకు ఈ ప్రశ్న వదిలేస్తున్నాం. ఒక ఫింగర్ తో ఒక 5 కిలోలు, ఒక 20 కిలోలు అవలీలగా లేపడం. మీరు డ్రైవరా? దర్ ఇస్ నో లిక్విడ్ ఇన్ ద సిలిండర్. ఎస్, ఇక్కడ గిట్ట లేదు. No cylinder. ఇక్కడ ఏ Seventh cylinder bus, గిట్ట no లేదు. cylinder. ఈ దాంట్లో హ్యామర్ గిట్ట లేదు. హ్యామర్ లేదు, సిలిండర్ లేదు. ఎస్, డ్రైవర్ సీట్ కూడా ఇంకో సరిగ్గా బస్కి లేదు. వెళ్తున్నాం. ఎస్, 8వ బస్కి వెళ్తున్నాం. 7 బస్సుల్లో నో 8వ ఫైర్ బస్కి సేఫ్టీ. వెళ్తున్నాం. మొత్తం వాళ్ళకు ఈ సంస్థ దాన్ని ఎట్లా నడవద్దు, ఓపెన్ రోడ్డు మీదకి రావద్దు. 20 మంది చనిపోయిన సంస్థ రోడ్ ఎక్కొద్దు. గవర్నమెంట్ ఇమీడియట్ దీన్ని సీజ్ చేయాలా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమీడియట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలా. ఎస్, 7వ అంటే నెంబర్ ప్రభుత్వం చూస్తున్నాం బురదమయంగా. ఖచ్చితంగా ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వేమూరి కావేరి ట్రావెల్స్ 8వ లో ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. 8వ బస్ బస్కి ఎక్కితే వెళ్తున్నాం. ఇక చావాలన్నట్టే. ఆ ఏరోప్లేన్ కి ఈ బస్సుకు పెద్ద తేడా లేదు. ఈ దాంట్లో చూసుకోవచ్చు, దీంట్లో గిట్ట లేదు. 8వ బస్సు లేదు. 8వ బస్సులో కూడా సిలిండర్ లేదు. దీంట్లో గిట్ట No ఫైర్ సేఫ్టీ cylinder. లేదు. 8 లోపల బస్సులో కూడా బస్సు సిలిండర్ లోపల లేదు. డోర్ ఓపెన్ ఉందా? ఫైర్ సేఫ్టీ గాలికి వదిలేశారు. మొత్తం టోల్గా. ప్యాసింజర్ క్యాబిన్ ఓపెన్ ఉందా? ఎస్, ఉంది, చూసుకోవచ్చు. లోపల హ్యామర్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి కర్టెన్స్ ఓపెన్ చేసి చూడండి. బస్సు ప్యాసింజర్ క్యాబిన్ కూడా హ్యామర్స్ ఎక్కడ డ్రైవర్ దగ్గరనే ఉంటాయి. హ్యామర్స్ కూడా ఎక్కడ కూడా లేవు, చూసుకోవచ్చు మనం. మనం ఒకటి హ్యామర్ చూపించాము, ఎంత ఎమర్జెన్సీ పెద్దగా ఏమైనా ఉందో. ఉన్నాయా కిట్స్ లాంటివి? హ్యామర్స్ ఎక్కడ కూడా లేవు. దీంట్లో ఏవి కూడా 8 నెంబర్ బస్ నెంబర్ 8. ఎమర్జెన్సీ కిట్ లేదు. ఇక్కడ ఏవి కూడా నో ఫైర్ పాటించడం లేదు. సేఫ్టీ, నో ఫైర్ సేఫ్టీ. బస్ నెంబర్ 8 ఎక్కడ కూడా లేవు. ఏదైనా ఫైర్ సేఫ్టీ లేదు, హ్యామర్స్ లేవు. ఎక్కడ కూడా వీళ్ళు I think management కూడా తప్పించుకోవడానికి అక్కడ లేదు. పారిపోయింది. ఆ అద్దాలను బ్రేక్ I చేయాలంటే news ఒకసారి ఇస్తున్నటువంటి ఈ చూడండి. గ్రౌండ్ రియాలిటీని చూసి మేనేజ్మెంట్ పారిపోయింది. ఇందాక బస్ నెంబర్ 1 నుంచి తీసుకొచ్చిన సిలిండర్ ను కూడా అక్కడ యాజమాన్యం సెక్యూరిటీ సిబ్బంది మాయం చేశారు.
తో పాటు దౌర్జన్యం కూడా చేస్తున్నారని తెలుస్తోంది. బస్సులో ఎవరు పోలీసులు కూడా కూడా సిలిండర్లు గేట్లు క్లోజ్ చూపించొద్దని చేస్తున్నారు. అంటున్నారు. ఆ సిలిండర్ని ఎస్ మనం చూస్తున్నాం. ఇది 8వ బస్. ఇంకో బస్ దగ్గరికి వెళ్దాం. మొత్తం టోల్గా ఇక్కడ 8 బస్సులు తిరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని 8వ బస్సులు నెంబర్ ఇప్పుడు మనం బస్సులో చూసేసి ఉంది మూసేస్తున్నాం. ప్రస్తుతానికి. ఎవరిని కూడా న్యూస్ రానియకుండా అక్కడ చూడొచ్చు. అయితే శ్రీకాంత్ మనం చూస్తున్నాం. ఇప్పుడు గేట్ మొత్తం మూసేసి మట్టి పోసేసి ఎవరిని లోపలికి రానియకుండా గడ్డపరాలతో తోగిస్తున్నటువంటి దృశ్యాలను చూపిస్తాను నేను ఇప్పుడు. అయితే బస్సులలోకి వెళ్తున్నాం అనే ఉద్దేశంతో ఆ యొక్క మొత్తం టోల్గా కూడా దాన్ని క్లోజ్ చేసేసి ఎవరిని రానియకుండా, మీడియాని రానియకుండా చూసుకోవచ్చు అక్కడ. ఎస్, అయితే ఆ గేట్ని ఆ విధంగా మట్టితో తోగేసి ఆ గేట్లను అన్నింటిని మూసే ప్రయత్నం చేస్తున్నారు. 9 బస్సులు, ఇప్పుడు 8 బస్సులు చూసాం ఇంతవరకు. 8 బస్సుల్లో ఇక్కడ కూడా 8 బస్సుల్లో ఫైర్ సేఫ్టీ లేదు. రాత్రి పోయిన బస్సులో ఫైర్ సేఫ్టీ లేదని చెప్పడానికి అర్థమవుతుంది కదా. ఇంకా ఏమాత్రం డ్రైవర్ ప్రయత్నం చేసినా ఆ సిలిండర్ బయటికి తీసుకొచ్చి రాత్రి పోయిన బస్సు స్పార్కిల్స్ వచ్చినప్పుడు ప్రయత్నం అనేది చేయాలి కదా. డ్రైవర్లు పారిపోయారు. ఇక్కడ డ్రైవర్లు పారిపోయారు. ఓపెన్ చేయడానికి వస్తుంది. ఇంతవరకు వచ్చిన బస్సు షిరిడి నుంచి వచ్చిన బస్సు డ్రైవర్కు దాన్ని ఓపెన్ చేయడానికి వస్తలేదు. దాంట్లో ఏం లేదు. షిరిడి పోయి ఓపెన్ చేయడం రావట్లేదు. మనం చూసాం. అట్లీస్ట్ దాని లాక్ డ్రైవింగ్ వస్తే సరిపోతుందా? ప్రజల ప్రాణాలను కాపాడే తెలివి, ఆ టెక్నాలజీ, టెక్నిక్స్ కూడా ప్రజల డ్రైవర్స్ నేర్పియాలా. ఈ వేమూరి కావేరి కాదు, మొత్తం అన్ని సంస్థలు ఈ రోజు డ్రైవర్లకు ట్రైనింగ్ చేయాల్సింది. ఫిట్నెస్లు ఉండే, పొల్యూషన్ సర్టిఫికెట్స్ ఉండే, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉండే. రోడ్ల మీద బస్సులు ఎక్కుతారు, అర్ధరాత్రి తగలబడిపోతాయి, 20 మంది ప్రాణాలు కోల్పోతారు. జస్ట్ నిర్లక్ష్యం, స్పష్టంగా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ నిర్లక్ష్యానికి ఈ రోజు 20 మంది బలి. అన్ని బస్సులను అన్ని లాక్ చేశారు. అన్ని బస్సులు డోర్ క్లోజ్ మూసేసి వెళ్ళిపోయారు. అన్ని బస్సులను లాక్. అన్ని బస్సులు డోర్లు ఎట్లా క్లోజ్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. అన్ని బస్సులు డోర్స్ మొత్తంలో కూడా కావేరీకి సంబంధించినటువంటి అన్ని బస్సులని డోర్స్ లాక్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. డ్రైవరా మీరు? దాంట్లో చూసుకోవచ్చు. దీంట్లో గిట ఆ సిలిండర్ ఉంది. ఒకసారి వర్క్ చేస్తుందా ఇది సిలిండర్? సిలిండర్ వర్క్ చేయట్లేదు. ఒకసారి తీయండి బయటికి. ఎట్లా తీస్తారు ఇది బ్రదర్? ఎట్లా? వాళ్ళని ఏమని చెప్పండి ప్రవీణ్. ఇది ఏమన్నా ఓపెన్ చేయాలి. లెట్ దెమ్ హ్యాండిల్. ఒక్కసారి ఓపెన్ చూ. ఇది లేకపోతే పైకి లేదు. ఐ థింక్ ఇది కొంత బరువు కనిపిస్తుంది. ఓపెన్ చేయడానికి వస్తుందా? తీయాలనా? తీయొచ్చా ఇది? చూడండి వాళ్ళని ఏమని చెప్పండి. ఒకసారి తీయండి. ఒక్కసారి ఇట్లా ఒక్కసారి చూపెట్ట. ఉందా? ఇంత గ్యాస్ ఉందా ఇదంతా? ఎట్లా ఇంత అల్క ఉంది? మీరు చూడండి. ఎన్ని కేజీస్ సిలిండర్ అది? అదే ఎంత ఇట్లా మరి ఇంత అల్కగా ఉంది. ఎన్ని కేజీస్ ఉంటుంది చెప్పండి. మీరు పట్టుకోండి ఒకసారి. చూడండి, దానిపైన రాసి ఉంటుంది. చూడండి ఎన్ని కేజీస్ సిలిండర్. వేళ్ళతో పట్టు. 4 కేజెస్ ఇది. ఎన్ని కేజెస్ ఉంది? 4 కేజెస్ ఇది. 1 ఫింగర్తో మనం పట్టుకుంటున్నాం. అది వర్క్ చేస్తుంది. ఒకసారి దాన్ని పర్ఫార్మెన్స్ చూపించండి. ఒకసారి చూపించమని చెప్పండి. ఒక్కసారి అది లాక్ ఉందంటే వాళ్ళు తీయరంట. ఇది లాక్ ఉంది, మేము తీయలేమంటున్నారు. డ్రైవరేనా మీరు? డ్రైవరేనా? అయ్యో డ్రైవర్లు ఎవరు లేరు. డ్రైవర్లు ఉన్నా కూడా డ్రైవర్లు మారిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడ గేట్ దగ్గరటువంటి రోడ్ తవ్వేస్తున్నారు, తవ్వి మట్టి పోస్తున్నారు. ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. బట్ ఐ న్యూస్ ఆల్రెడీ లోపలికి వెళ్ళింది. 9 బస్సుల్లో చూస్తే ఎక్కడ కూడా అన్ని చూసుకోవచ్చు. సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు కనిపిస్తున్నాయి. లేదంటే సిలిండర్ లేని బస్సులు కనిపిస్తున్నాయి. అన్ని మూసేశారు బస్సులు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డోర్లన్నీ క్లోజ్ చేశారు. ఏ బస్సులో కూడా సేఫ్టీస్ లేవు. ఏ బస్సులో ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ లేవు. 9 బస్సుల్లో 9 సిలిండర్ లేవా? 10 బస్సులలో కూడా
పోయిన బస్సులో కూడా లేనట్టే కదా దీని అర్థం. సిలిండర్లు లేవు అన్ని ఇప్పుడు ఇంకా పోయిన బస్సులో కూడా సిలిండర్ లేనట్టే. అన్ని బస్సులు ఉన్నాయి ఇప్పుడు వచ్చాయి. వీళ్ళందరూ కూడా మొత్తం టోల్గా అలర్ట్ అయ్యారు. అందరు టోల్గా ఇక్కడ ఎవరు కూడా బస్సుల వద్దకు రానియకుండా అన్ని మూసేసుకొని పోయారు. చూడొచ్చు మనం డ్రైవర్లను అందరినీ ఇక్కడి నుంచి పంపించేశారు. ఎక్కడ కూడా చూసుకోవచ్చు అన్ని బస్సులను ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పేసి ఐ న్యూస్ వస్తుందని చెప్పేసి అన్ని బస్సులు చూసుకోవచ్చు. అన్ని బస్సులు డోర్ క్లోజ్ అయినాయి. అన్ని బస్సులు డోర్ క్లోజ్. అన్ని బస్సుల డోర్ క్లోజ్ చేశారు కావేరి వేమూరి కావేరి ట్రావెల్స్ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం. ప్రతి బస్సు డోర్ క్లోజ్ చేశారు. ఏ బస్సులో సిలిండర్లు ఒక్క బస్సులో సిలిండర్ లేవు. ఉన్న ఖాళీ సిలిండర్లే ఉన్నాయి. ఈ బస్సులు రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ బస్సులు రోడ్ల మీదకి రానియద్దు. ఇవి ప్రాణాలు తీసే బస్సులు. ఇవి ప్రాణాలు తీసే బస్సులు. ఇవి డ్రైవర్లకు శిక్షణ లేదు. డ్రైవర్లకు అది ఎట్లా ఓపెన్ చేయాలో తెలియట్లేదు. ఏ విధంగా మూసేస్తున్నారు చూడండి. రాత్రికి రాత్రి వచ్చిన బస్సులు అక్కడే ఉన్నాయి. ఏ బస్సులో సిలిండర్ లేదు. పోయిన బస్సులో సిలిండర్ ఎట్లా ఉంటుంది? బస్సెస్ లో మొత్తం టోల్గా కూడా 10 బస్సులు 10 బస్సుల్లో లేదు. ఆ సిలిండర్ అయితే డ్రైవర్లకు కూడా ఎవరికి కూడా దానిపైన అవగాహన లేదు. దాన్ని ఓపెన్ చేయడానికి లేదు. దానిపైన అవగాహన లేదు. దేంట్లో కూడా ఎంటీ. అది డ్రైవర్ దగ్గర ఉండాలి. డ్రైవర్ దగ్గర ఉండేది మొత్తం టోల్గా డిక్కీలో పడేశారు. ఎక్కడ కూడా హ్యామర్ కూడా ఎక్కడ లేదు. వేమూరి కావేరి ట్రావెల్స్ నిర్లక్ష్యం ఐ న్యూస్ నిలువెత్తు సాక్ష్యం చూపించింది. ఈ 20 మంది ప్రాణాలకు బాధ్యత వహించాల్సింది ఈ ట్రావెల్స్ యాజమాన్యమే. 10 బస్సులు తిరిగాం. మీ కళ్ళ ముందే 10 బస్సులు చూపించాం. ఒక్క బస్సులో సిలిండర్ ఉందా? మీరే చెప్పండి ప్రజలారా. ఉన్నవి ఖాళీగానే ఉన్నాయి, లేదంటే లేవు. లేదంటే డ్రైవర్ సీట్ కింద ఉండాల్సినవి ఖాళీగా ఉంటే అక్కడ సిలిండర్ లేవు. ఉన్న సిలిండర్లు ఎక్కడో డిక్కీలో పెట్టారు. లగేజ్ క్యాబిన్ లో పెట్టారు. లగేజ్ క్యాబిన్ లో ఎక్కడో కార్నర్ లో ఉంటే ఆ లగేజ్ క్యాబిన్స్ మొత్తం కూడా ప్రయాణికుల లగేజ్ తోటి ఫిల్ అయి ఉంటే ఈ లగేజ్ ఎప్పుడు బయట తీస్తారు? ఆ సిలిండర్ ఎప్పుడు బయట తీస్తారు? ఈ లోపు బస్సు ఎంత తగలబడిపోవాలా? ఎంతసేపు చిన్న స్పార్క్లు వచ్చిందంటే ఇమ్మీడియట్ బస్సు తగలబడిపోద్ది. అందులో ఉన్నటువంటి మెటీరియల్ అట్లా ఉంటుంది. రెగ్జిన్ ఉంటుంది, కాటన్ ఉంటుంది, కర్టన్స్ ఉంటాయి, రబ్బర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, టైర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఫైర్ అట్రాక్ట్ అయ్యేటివి. 20 మంది ప్రాణాలను ఈ రోజు ఇట్స్ క్రైమ్. చంపేశారని చెప్పాలి ఎక్కువ మాట్లాడుతుంది. వేమూరి కావేరి ట్రావెల్స్ నిర్లక్ష్యానికి ఈ రోజు 20 మంది ప్రాణాలు బలి. ఎస్ ప్రవీణ్, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఈ యొక్క బస్సు సేఫ్టీ లేని కారణంగా ఈ రోజు 20 మంది చనిపోవడానికి కారణమైనటువంటి వేమూరి ట్రావెల్స్ ఏదైతే చూస్తున్నామో దాంట్లో ఉన్నటువంటి 10 బస్సులని ఇక్కడే తిరిగేసి చూస్తే 10 బస్సులో ఎక్కడ కూడా సిలిండర్లు లేవు. ఆ సిలిండర్లు అన్ని కూడా చూసుకోవచ్చు. ఎవరిని కూడా రానియకుండా దౌర్జన్యం చూడొచ్చు. దాని తాళ్లతో ఏ విధంగా కట్టేస్తున్నారు చూసుకోవచ్చు. ఒకసారి అయితే విజువల్ చూసుకోవచ్చు. ఎవరిని కూడా లోపలికి బయటికి రానియకుండా మొత్తం మనం మాత్రం మీడియాను కూడా అడ్డుకుంటున్నారు. బయట ఎవరో మీడియా ఛానల్స్ కెమెరామెన్ కవర్ చేస్తున్నారు. ఇక్కడ దగ్గరుండి బయట నుంచి వాల్ కవర్ చేస్తున్నారు. లోపల మననేసి కూడా ఇది చేస్తున్నారు. చూడొచ్చు. పోలీసులు కూడా దీనికి దగ్గరుండి దాన్ని చేయించారు. ఆ మీడియా వాళ్ళు ఎవరిని రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులే ఈ గేట్ మూయండి అని చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళే. అయితే మనం ఎక్స్క్లూజివ్గా అది ఆ విజువల్లో కూడా చూపించాం. మొత్తం చూసుకోవచ్చు. ఎవరిని కూడా రాకుండా మొత్తం టోల్గా కూడా మీడియాని అలౌ చేయకుండా చూస్తున్నారు. చూసుకోవచ్చు. మీడియా ప్రతినిధులు ఎవరు కూడా లోపల రావు. ఎందుకంటే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపించింది. ఏ బస్సులో కూడా సిలిండర్లు లేవు అని ఉన్నా కూడా మొత్తం ఒక చోట మూలకు పడేసింది. ఏ దాంట్లో కూడా ఖాళీ. ఏ డ్రైవర్ కు కూడా దాన్ని ఓపెన్ చేయడానికి కూడా రాని స్థితిలో ఉన్నారు. ఆ సిలిండర్ ని ఏ విధంగా వాడాలి, ఫైర్ సేఫ్టీ ఏ విధంగా ఇది చేయాలంటూ కూడా అయితే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా లేకుండా వెళ్తున్నారు. మన ముందే ఒక బస్సు షిరిడి నుంచి వచ్చింది. షిరిడి నుంచి వచ్చినటువంటి బస్సులో దాన్ని వెనకాల పడేశారు. అదే కారణంగా ఈ రోజు కూడా 20 మంది సామాన్య పౌరులు 20 మంది చనిపోవడానికి వీళ్ళే కారణం. అయితే డ్రైవర్లకు ముందు దానిపైన అవగాహన ఉండాలి. అది ఏ విధంగా యూజ్ చేయాలి, దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత కూడా దాంట్లో